హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఒక గుడ్ న్యూస్. ఈ నెల నుంచి 15 సరుకులు అయితే ఫ్రీగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. వివరాలకు వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపులను విలేజ్ మాల్స్గా మార్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. రేషన్తో పాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతో పాటు పేదలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తుంది. ఇప్పటికీ రేషన్ డీలర్తో చర్చించింది. మరోవైపు లబ్ధిదారులకు బియ్యం, షుగర్తో పాటు రాగులు, జొన్నలు, కొర్రెలు నేటి నుంచి అయితే దశల వారీగా ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అయితే ఇది ఒక గుడ్డ సంకొచ్చి ఇలాంటిది కూడా తెలంగాణలో పెడితే ఒక మంచి ఇది ఉంటుంది. గతంలో ఆల్రెడీ దీని గురించి అయితే ఉండే, బట్ ఏంటంటే విచ్చలవిడిగా రేట్లకైతే రేషన్దారులు అయితే అమ్ముకున్నారు. ప్రజెంట్ ఎట్లా అంటే దొడ్డు బియ్యం ఇచ్చే టైంలో దొడ్డు బియ్యం వాళ్ళకు వద్దనుకుంటే వాళ్ళు ఏదో సరుకులు ఇచ్చి మనకు ఇచ్చి రేషన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాకుండా ఏవైతే రేషన్ ఉంటుందో రేషన్తో పాటు మన ఇంట్లోకి సరిపడా ఏవైతే సామాన్లు ఉంటాయో అంటే ఉప్పు, పప్పులు అలాంటివి అవి తక్కువ ధరకు మనకు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది. త్వరలోనే అంటే వచ్చే నెల నుంచి ఇవి ప్రతి రేషన్ షాప్లో ఈ 15 సరుకులు అయితే పంపిణీ అయితే చేయనుంది. దాని ద్వారా అక్కడ పేద ప్రజలకు అయితే మంచి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మీద ఆలోచన. అలాంటి తెలంగాణలో కూడా ఇలాంటి స్కీమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏమవుతుందంటే చాలామంది నిరుపేదలకు వాళ్ళు ఇష్టమైన రేట్లకు కొన్ని సరుకులు కూడా హైదరాబాద్ జేహెచ్ఎంసీ బరిలో ఇవ్వడం కూడా చూస్తున్నాం మనం. ఏదప్పుడు కూడా ఒక శుభపరిణామం అనుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.